మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు కలుగును గాక. దైవజనుడు దేవదాసు అయ్య గారికి దేవుడు బయలుపరిచినటువంటి బైబిల్ మిషన్ బట్టి, అందుకున్న దైవజనుడు బట్టి దేవుడు స్తుతిస్తూ, శిలువ ధ్యానముల కార్యక్రమము మరి నేటికి 16వ రోజు జరిగించుటకు దేవుడు కృప చూపిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు చిన్న వాక్య సందేశాన్ని మనం విందాము. మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథం అందరూ తెరవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14, 15, 16 వచనాలను చదువుకుందాం. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేనాయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇతురని వారిని అడిగింది. అందుకు వారు 30 వెండి నాణెములను తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి 12 మంది శిష్యులైనటువంటి వారు దేవుని వెంబడించి అనేకమైనటువంటి పారమార్థికమైనటువంటి సత్యాలను తెలుసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వారు చూచారు. అనేకమైనటువంటి స్వస్థతలు పొందుకొనుట వారు చూచిన వారై ఉన్నారు. అనేకమైనటువంటి మేలులు పొందిన వారై ఉన్నారు. యేసుక్రీస్తు లోకరక్షకుడు అని నమ్మిన వారై ఉన్నారు. అయితే వారిలో ఒకడైనటువంటి శిష్యుడు యోధ, ఇస్కరియోతు యోధ అనేటువంటి ఈ శిష్యుడు దేవుని ఎడల నమ్మకం ఉంది, ప్రభువుని విశ్వసించారు, అన్నీ చేశారు. కానీ యేసు ప్రభువాన్ని మరి ఆ యొక్క రోమా ప్రభుత్వానికి అప్పగించాలని సాతాను యోధాలో ప్రవేశించాడు. అప్పటి నుండి యోధాలో అనేకమైనటువంటి మార్పులు కనబడుతూ ఉన్నవి. అక్కడ ఉన్నటువంటి మరి వారికి ప్రధాన యాజకులు కావచ్చు, వారి దగ్గరికి వెళ్ళి, నేను యేసుక్రీస్తు ప్రభువును మీకు అప్పగిస్తాను అని వారి దగ్గర ఏం చేశారమ్మా చెప్పండి, అనుమతి తీసుకున్నాడు. దానికి వారు ఏం చేశారు ఏంటంటే 30 వెండి నాణెములను తూచి ఎవరికి ఇచ్చారు? యోధాకి ఇచ్చారు. 30 వెండి నాణెములు తూచి యోధాకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేను అంటాను, మరి ఇంతమంది శిష్యులైనటువంటి వారు అక్కడ ఉన్నప్పుడు ఎవరికి లేనటువంటి ఈ యొక్క దురాలోచన ఈ యోధాకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యోధ అంటే అర్థం స్తుతి అనే అర్థం. వారి తల్లిదండ్రులు చక్కని పేరు పెట్టారు, ధర్మశాస్త్రముల గురించి వివరించారు, నేర్చుకున్నారు. అయినప్పటికీ కూడా పెద్ద అయిన తర్వాత తన యొక్క సహవాస దోషము, తనకున్నటువంటి ప్రతి పరిస్థితులు కూడా మరి వ్యతిరేకముగా మార్చుకున్నాడు. కనుక మనము స్నేహం విషయంలో కానీ, లేకపోతే మరి మంచి మాటల విషయంలో కానీ చాలా చక్కగా మనము ఉండాలి. ఇక్కడ ఇస్కరియోతు యోధ యొక్క జీవితాన్ని గురించి మనము గతంలో మీకు తెలియజేశాను. ఇప్పుడు కొంచెం మీకు చెప్తూ ఉన్నాను. తన యొక్క ఆలోచన ధోరణి అంతా కూడా మరి డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు కనుక మనం చదివినట్లయితే, చదవమ్మ గబగబ. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు స్పీడ్గా చదవండి.
అక్కడ వారు ఆయనకు విందు చేసిరి, మార్త ఉపచారం చేసిరు. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యోధ ఈ అత్తరెందుకు 300 ధ్యానారములకు అమ్మి పేదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చును కనుక అలాగూ చెప్పాను. ఇక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఇక్కడ ఇస్కరియోతు యోధ గురించి ఇంకో మాట రాయబడి ఉంది. యేసు ప్రభువు బేతనియ గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ మార్త ప్రభుకు ఉపచారం చేస్తూ ఉన్నది. ఈ లోపు ఒక ఆమె అక్కడికి వచ్చింది. మరియా వచ్చి ఏమంటుందంటే తన దగ్గర విలువైనటువంటి అచ్చ జటామాంసి అత్తరు గుడ్డును తీసుకొచ్చి పగులగొట్టి యేసు పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాంగంలో ఇస్కరియోతు యోధ కూడా ఉన్నాడు. ఇస్కరియోతు యోధ ఏమంటాడంటే ఇంత విలువైనటువంటి ఆ అత్తరును ఇలా వృధా చేయకపోతే దాన్ని అమ్మి ఆ వచ్చినటువంటి డబ్బులతో పేదవారికి ఇవ్వచ్చు కదా. కానీ యేసుప్రభు వారు సమస్తం ఎదిగిన వాడు కనుక నిజానికి అమ్మి పేదలకు ఇచ్చేటువంటి మనసు ఆయనకు ఉన్నదా? ఏమండి, ఆయనకు ఉన్నదా? లేదు. ఎందుకంటే పేదల మీద అంత శ్రద్ధ లేదు. పేదలైనటువంటి వారికి ధన సహాయం చేయాలనేటువంటి ఆలోచన కూడా లేదు. ఆల్రెడీ అప్పటికి ఆయన దగ్గర ఏముంది అంటే ఒక సంచి ఉంది, దొంగిలించబడి ఉన్నటువంటి సొమ్ముతో నింపి ఉన్నటువంటి సంచి కూడా ఉన్నది. మరి పేదల మీద శ్రద్ధ ఉందంటే పేదల మీద శ్రద్ధ కాదు, డబ్బు మీద ఉన్నటువంటి వ్యామోహం. అంతేగాని పేదల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఆ ఇస్కరియోతు యోధాకి ఏమి ఉన్నట్లు కాదు. హల్లెలూయా. కనుక యేసు ప్రభువు ఒక చక్కని మాట చెప్తూ ఉన్నారు. అక్కడ ఏమంటున్నారంటే పేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉండును కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. యేసు ప్రభువు ఏం చెప్తారంటే పేదలు ఎప్పుడూ ఉంటారు, పేదలు ఎప్పుడూ ఉంటారు, కానీ నేను మీతో ఎప్పుడు ఉండను. అంటే యేసు ప్రభువు అప్పగింపబడతాడు అనేటువంటి విషయము యేసు ప్రభువుకి తెలుసు. శిష్యులతో ఆ సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది, కానీ ఎప్పుడు కూడా వారు పూర్తిగా గ్రహించలేకపోయిన వారే ఉన్నారు. కనుక ఈ విధంగా ప్రధాన యాజకుల దగ్గరకు పోయి ఈ ఇస్కరియోతు యోధ ఏం చేశారంటే చెప్పండి, డబ్బుకి అమ్ముడిపోయి 30 వెండి నాణ్యాలకి అమ్ముడిపోయి యేసు ప్రభువుని అప్పచెప్పడానికి తగిన సమయం కొరకు ఏం చేస్తూ ఉన్నాడంటే కనిపెట్టుచూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ లోకంలో గురు శిష్యుల బంధం చాలా గొప్పది. యేసుక్రీస్తు ప్రభు గొప్ప గురువై ఉన్నారు, ఆయన మహోపాధ్యాయుడై ఉన్నాడు. ఆయన దగ్గర తర్ఫీదు తీసుకున్నారు, అంటే ప్రభుని వెంబడించారు. ప్రతిదీ కూడా యేసు ప్రభువు నేర్పినటువంటి బోధలు క్షుణ్ణంగా పరిశీలన చేసి నేర్చుకున్న వారే ఉన్నారు. కాబట్టి మిగిలినటువంటి వారు మరి చాలా చక్కగా మరి ఎంతో గొప్ప సేవ చేసిన వారే ఉన్నారు. అదేవిధంగా చివరికి వారి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా హతసాక్షులుగా అయిన వారిగా కూడా ఉన్నారు. కానీ గురువు గారి దగ్గర శిష్యులకు చేసి గురువునే 30 వెండి నాణాలకు అప్పచెప్పినటువంటి యోధ లాంటి ఖాతకులు మరి ఎవరు కూడా ఉండరు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కనుక నేటి కాలంలో అనేక మంది కూడా మనం చూస్తూ ఉన్నాము. లోకంలో చదువు చెప్పేటువంటి గురువుల మీద ఏం చేస్తూ ఉన్నారమ్మా చెప్పండి? విద్యార్థులు కొంతమంది డ్రగ్స్ కి అలవాటు పడిపోయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి గురువుల్ని కొట్టడానికి కూడా తిట్టడానికి కూడా ఏం చేస్తున్నారమ్మా? వెనకడుగు వేయట్లేదు. అదేవిధంగా మనం చూసినప్పుడు అనేక మంది గురువులైనటువంటి దైవ సేవకులైనటువంటి వారు ఈ సువార్త అందించడానికి అనేకమైనటువంటి భారం కలిగి వెళ్తున్నప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తూ ఉన్నారో చెప్పండి, వారి మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం. కనుక తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా గురువు చెప్పినటువంటి మాటలు ఆలకించుట శ్రేష్టమై ఉన్నది. గురువు అనగా చీకటిలో నుంచి అంధకారంలో నుంచి వెలుగులోనికి నడిపించేవాడే గురువు. కాబట్టి అందరూ ఎక్కడున్నారు అంటే సత్యము తెలియనటువంటి అంధకారంలో ఉన్నారు. కాబట్టి ఆ సత్యాన్ని తెలియచేయడానికి యేసుప్రభువు వారు పరలోకంలో నుంచి భూలోకానికి వచ్చిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అంటారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నేనే సత్యం అంటున్నారు. సత్యం ఎవరి దగ్గర ఉందంటే దేవుని దగ్గర ఉంది. జీవం ఎవరి దగ్గర ఉంది అంటే దేవుని దగ్గర ఉంది. మార్గం ఎవరి దగ్గర ఉందంటే దేవుని దగ్గర ఉంది. కాబట్టి అలాంటి సత్యము, జీవము, మార్గమై ఉన్నటువంటి దేవునిని వెంబడించుట అది ఎంతో మహాభాగ్యమై ఉన్నది. దేవునికే స్తుతి కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి దేవాది దేవుడు మానవులు చేసినటువంటి పాపము, మానవులు చేసిన తప్పిదము కొరకు యేసుప్రభువు పరలోకం నుంచి భూలోకానికి వచ్చారు. 33.5 సంవత్సరాలు జీవించారు. 3.5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి బోధలు అందించారు. తను చెప్పినట్లుగా మానవుల కొరకు కొరడా దెబ్బలు తిన్నారు. ముండ్ల కిరీటంతో శ్రమలు అనుభవించారు. పిడిగుద్దులు ఉమ్మి వేయించుకున్నారు. చివరికి ప్రాణత్యాగం చేశారు. శిలువ మీద బలి అయ్యారు. బలి అలాగే లేదు, సమాధి చేయబడ్డారు. తరువాత 3వ రోజున చెప్పినట్లుగా ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన వాడై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇలాంటి మృత్యుంజయుడై తిరిగి లేచి ఉన్నటువంటి దేవునిని వెంబడించే వాళ్ళ, ఆయన వాక్యము విలుచున్నటువంటి వాళ్ళ, అలాంటి గురువు దగ్గర ఉన్నటువంటి ఈ శిష్యులందరూ కూడా బాగానే ఉన్నారు. కానీ ఇస్కరియోతు యోధ అనేటువంటి ఒకడు మాత్రం ఏం చేశాడో చెప్పండి? తప్పిపోయాడు, గురుద్రోహం చేసిన వాడై ఉన్నాడు. కాబట్టి మీరు గురుద్రోహం ఎప్పుడు, ఏ సందర్భాల్లో, ఏ పరిస్థితుల్లో కూడా చేయడానికి వీలు లేదు. అది మంచి పద్ధతి కాదు. కాబట్టి అలాంటి మరి గురువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని పూజించడం శ్రేష్టమై ఉన్నది, ఆశీర్వాదమై ఉన్నది. అంటే దీవెన ఆశీర్వాదము ప్రభు మీకు ఎల్లరూ అనుగ్రహించును గాక. ఇప్పుడు మోకరించండి, ప్రార్థన చేసుకుందాము.